బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం టెన్షన్ స్టార్ట్ అయింది. ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుండటంతో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, అసలు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏం ఉంది, ఏం తేల్చబోతున్నారు అనేది ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు ఎక్కడ నిర్మించాలో చెప్పిందే కేసీఆర్ అని కమిషన్ నివేదికలో కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్లో పియర్స్ కూలటానికి సైతం కేసీఆర్ కారణమని నివేదికలోనూ స్పష్టంగా మెన్షన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశంను సచివాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం నివేదికను కేబినెట్లో పెట్టనున్నారు. పూర్తి స్థాయిలో నివేదికలోని కీలక అంశాలపై చర్చించనున్నారు. కమిషన్ నివేదికపై ఉత్తమ్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ప్రాజెక్టు డిజైన్, లొకేషన్ మార్పుకు సంబంధించిన అంశాలతో పాటు కేసీఆర్, హరీష్, ఈటెల రాజేందర్ మంత్రులుగా అనుసరించిన విధానంను వివరించనున్నట్లు కూడా సమాచారం. అయితే అన్నింటికీ మూలమైన గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేబినెట్ భేటీలో ప్రధాన అంశం కాళేశ్వరంపై ఇచ్చిన నివేదిక. కేసీఆర్తో పాటు ఎవరెవరని వాదనలు చేస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎప్పటిలోగా చర్యలకు ఉపక్రమిస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కాంట్రాక్టు L&T సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. గులాబీ నేతల్లో సైతం ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే పార్టీలో ఏం జరుగుతుంది, ఉద్యమ కార్యాచరణ ఏమైనా చేపడతారా, ఏం జరగబోతోంది అనేది క్యాడర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసింది. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సిఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీఏడీ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. నివేదికలోని సారాంశంకు సంబంధించిన ముసాయిదాను ఉత్తమ్కు అందజేశారు. అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి చర్చించారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలపైన ఉత్తమ్ వివరించారు. అయితే కేబినెట్లో కాళేశ్వరంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు అందించడానికి. వాసు, కేబినెట్ మీటింగ్ తర్వాతనే అసలు ఏం జరగబోతోంది అనేది తెలుస్తోంది. సో ప్రజెంట్ ఎలాంటి టాపిక్స్ బయటకు వస్తూ ఉన్నాయి, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ నేత పట్ల? సౌమ్య, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ భేటీలో ప్రధాన అంశంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక మాత్రమే ఉండబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కమిటీ ఏదైతే ప్రభుత్వం నియమించిందో ఆ కమిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కమిషన్ నివేదికను అధ్యయనం చేశారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈరోజు కేబినెట్లో చర్చించాల్సిన అంశాలేంటి, అసలు ఆ నివేదికలో ఏముంది అంటే ఏదైతే కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోవడానికి, కూలిపోవడానికి కారకులు ఎవరు, మొత్తం ఈ నిర్లక్ష్యం వెనకాల ఉన్నది ఎవరంటే ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్, హరీష్ రావుకు సంబంధించి కూడా అంతా తామే ముందుండి నడిపించారు. ఎలాంటి ఇంజనీర్లకు కానీ క్యాబినెట్కి కానీ సంబంధం లేకుండా తామే నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే ప్రాజెక్టు డిజైన్తో పాటు లొకేషన్ చేంజ్తో పాటు ఎస్టిమేషన్ల పెంపుకు సంబంధించి కాంట్రాక్టర్ల చెల్లింపులు కూడా పెంచినటువంటి నేపథ్యానికి సంబంధించి, ఎందుకంటే 38,000 కోట్లతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు 2 సార్లు అంచనాలు పెంచారు. 71,000 కోట్లతో పాటు ఆ తర్వాత ఫైనల్గా 1,10,000 కోట్లకు ప్రాజెక్టు అంచనాలు పెంచిన నేపథ్యానికి సంబంధించి పూర్తిగా అంతా తానై కేసీఆర్ నిర్వహించారు. ఆ తర్వాత హరీష్ రావు దానికి మద్దతు ఇచ్చారు అన్న అంశానికి సంబంధించి కూడా కాళేశ్వరం నివేదికలో అదే ఉంది అన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. అనేక మాట్లాడుతున్నటువంటి నేతల మాటలు కావచ్చు, ఆ నివేదికలో వెల్లడించిన అంశాలు కావచ్చు. అది పూర్తి స్థాయిలో కూడా ఈరోజు క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ ముందుంచి ఆ తుది నివేదిక పైన కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత చర్చించిన తర్వాత కూడా కేబినెట్ మొత్తం ఒక ఏకగ్రీవంగా తీర్మానం చేసి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, కారకులైనటువంటి వారిపైన, బాధ్యులైనటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో అధికారులతో పాటు నిర్మాణ రంగ సంస్థ L&Tతో పాటు
గత ప్రభుత్వ హయాంలో పెద్దలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉంది, ఎవరెవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ చాలా స్పష్టంగా అందులో సూచించిన నేపథ్యంలో పైన ఎవరిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది మాత్రం ఈరోజు క్యాబినెట్లో చర్చించిన తర్వాత కూడా మంత్రుల మీడియా సమావేశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి ఆ తర్వాత వివరించే అవకాశం ఉంది. మరి ఇప్పటికే క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొంతమంది మీద జరపాలి అని ఇప్పటికే కమిషన్ నివేదిక ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. కాబట్టి మరి ఎవరిపైన క్రిమినల్ చర్యలు ఉండబోతున్నాయి, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆదేశిస్తారు అంటే ప్రస్తుతమైతే గతంలో ఇప్పటికే ఇరిగేషన్ శాఖలో కొంతమంది అవినీతి అధికారులపైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఏసీబీకి అప్పగిస్తారా లేదంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిఐడికి కేసు అప్పగిస్తారా అనేది ఇలా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. కానీ ఇది నివేదికలో సూచించిన అంశాల ప్రకారం కూడా మరి గత ప్రభుత్వ పెద్దలే అంతా కూడా ముందుండి నడిపించారపై వాళ్ళపైన కూడా క్రిమినల్ చర్యలకు కమిషన్ సూచించిందా అంటే మాత్రం ఈరోజు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే కొంతమంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొంది. ఇక అంతా తానే కేసీఆర్ నిర్వహించారు. ప్రాజెక్టు డిజైన్ల మొదలు లొకేషన్ల చేంజ్ మొదలు కావచ్చు, తర్వాత అంచనాల పెంపుకు సంబంధించి కూడా పూర్తిగా కూడా అన్ని ముందు నడిపించిన నేపథ్యంలో కూడా మొత్తం నివేదిక మొత్తం సారాంశం కూడా కేసీఆర్ వైపు చూపిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి మరి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతుందో ఈరోజు క్యాబినెట్ చర్చ మరి మధ్యాహ్నం 2 గంటలకు ఈరోజు సచివాలయంలో జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. కేవలం ఈరోజు ప్రధానంగా కాళేశ్వరం ఎజెండానే ముందుంచుకొని చర్చిస్తూ ఉన్నారు. కమిషన్ నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చించి ఎలాంటి విచారణ ఎలాంటి చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వం నిర్ణయించబోతా ఉంది. సౌమ్య, అయితే నిన్న కూడా చూసాం కదా, కేసీఆర్ దగ్గర ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర చాలా మంది బీఆర్ఎస్ నేతలు రావటం, మంత్రులు కీలక నేతలు రావటం, అలాగే కాళేశ్వరంకి సంబంధించి ఇటు రాజకీయ పరిణామాల గురించి కూడా ఒక మీటింగ్ కూడా పెట్టారని తెలిసిందంటే వాళ్ళు కూడా ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు దీనికి సంబంధించి? బీఆర్ఎస్ నేతలు నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ దగ్గర జిల్లాకు సంబంధించి కీలక నేతలంతా కూడా భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి హరీష్ రావుతో పాటు కేటీఆర్తో పాటు కొంతమంది కీలక నేతలు జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి కూడా హాజరు కావడం జరిగింది. అయితే ప్రధానంగా వాళ్ళు చెప్పేది మాత్రం జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యవహారం పైన మాత్రమే చర్చించామని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది అన్న అంశానిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ప్రభుత్వం విచారణకు ఆదేశించి క్రిమినల్ చర్యలకు పాల్పడితే జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఎలా ఉద్యమ అజెండా ముందుకు సాగాలి అన్న దానిపైన చర్చించారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేత ఎవరైతే కాళేశ్వరం విచారణకు హాజరయ్యే రోజు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులను హైదరాబాద్ వైపు రావాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. కేసీఆర్ రాక సందర్భంగా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. కాబట్టి కేసీఆర్ పైన చర్యలు తీసుకుంటే ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో దానిపైన కూడా కాళేశ్వరం సంబంధించిన వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ అయితే కొంత ఉత్కంఠగా ఎదురుచిన పరిస్థితి కనిపిస్తా ఉంది.